నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం కాగా ఆ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కొన్ని కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఎస్పీ మరికొన్ని కేంద్రాల్లో బందోబస్తును పర్యవేక్షించారు. 10వ తరగతి పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని భాష్యం ప్రభుత్వ కళాశాల, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో 10వ పరీక్షలు జరిగాయి. విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు సదుపాయం కల్పించారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించారు. అలాగే పరీక్షలకు వెళ్లే ముందుకు అలాగే తిరిగి ఇంటికి వచ్చే ముందు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అలాగే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక ప్రజాహిత కార్యక్రమాలు అఖిలాంధ్ర తెలుగు ప్రజానీకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సరుబుజ్జిలి మండలం డకరవలస, సుభద్రాపురం, సూర్యనారాయణపురం గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన తమ ఆత్మీయ నేతకు గ్రామ ప్రజలు జేజేలు పలికారు. తమ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న అపూర్వ ఆదరణను చూసి పులకించిపోయారు. పార్టీలకు, మతాలకు, కులాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కిందని స్పీకర్ వివరించారు. ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె విజయ సత్యనారాయణ, జడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ వవర మల్లేశ్వరరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కవిలాపు చంద్రశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలియని అప్లికేషన్ లింక్లను క్లిక్ చేసి వాటిని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని సైబర్ నేరాలకు గురి కావద్దని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సూచించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైనా లోన్ యాప్కు సంబంధించిన అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న ఎడల దానిని ఆ యాప్ అఫీషియల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఏదైనా లోన్ యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే ఆ లోన్ యాప్ గురించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏదైనా యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ యాప్ను ఇన్స్టాల్ చేసే సమయంలో అడిగే పర్మిషన్లను అలౌ చేసిన ఎడల మీ వ్యక్తిగత సమాచారాన్ని వాళ్ళు సేకరించి మీ ఫోటోలను మార్ఫింగ్ చేసి సైబర్ నేరస్తులు బ్లాక్మెయిల్కు పాల్పడతారని వివరించారు. ఏదైనా లోన్ తీసుకోవాలని అనుకున్న ఎడల నేరుగా బ్యాంకుకు వెళ్లి బ్యాంక్ అధికారులను సంప్రదించి మాత్రమే లోన్ తీసుకోవాలని, ఆన్లైన్లో ఇచ్చే లోన్లను నమ్మి ఆ లోన్లను పొందడానికి మీ సొంత సొమ్మును పెట్టుబడిగా పెట్టి మోసానికి గురి కావద్దని హితవు పలికారు. ఒకవేళ సైబర్ మోసానికి గురి అయినట్లయితే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో కంప్లీట్ చేయండి సూచించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షుడు కోన రవికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజాగలం సభకు లక్షల్లో జనం వచ్చి తమ మద్దతు తెలుపుతున్నారని వివరించారు. వైకాపా పాలనలో ఆర్థిక దుర్వినియోగం, అవినీతికి మారుపేరుగా మారిందని ఆరోపించారు. కలెక్టరేట్ కార్యాలయాలు, రైతు బజార్ భవనాలు, ప్రభుత్వ కళాశాలలతో సహా అనేక ప్రభుత్వ ఆస్తులను జగన్ ప్రభుత్వం తనఖా పెట్టిందని వాపోయారు. ఈ నెల 20వ తేదీన 15వ బ్యాచ్ కు డ్రైవింగ్ లో శిక్షణ అందజేయనున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఏపీఎస్ఆర్టీసీలో మాత్రమే హెవీ డ్రైవింగ్ స్కూల్ ఉందని, ఇక్కడ డ్రైవింగ్ లో మెలకువలు నేర్పిస్తూ ఉత్తమమైన డ్రైవర్లుగా తీర్చిదిద్దడానికి ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కి వెళ్లేటటువంటి ప్రతి ఒక్కరు కూడా శ్రీకాకుళం ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ కి వచ్చి ఒకరోజు ట్రైనింగ్ తీసుకుని ట్రైనింగ్ సర్టిఫికేట్ ని రవాణా శాఖ సమర్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అవకాశం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్నటువంటి డ్రైవర్లకు ఆర్టీసీతో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మంచి అవకాశాలు ఉంటాయని, లైసెన్స్ విధానంలో మారినటువంటి సాంకేతిక విధానాలతో ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ పరికరం ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు తెలిపారు. ఆరోగ్యవంతులై 55 కేజీల బరువుతో ఉండి 13% హిమోగ్లోబిన్ ఉండే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని, అపోహలు వీడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులతో డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని, ఇందులో పసిపిల్లల నుండి పెద్దల వరకు ఉండడం బాధాకరమని, వీటి బారిన పడిన వ్యక్తులకు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గుతూ ప్రాణాలు పోతున్నాయని అన్నారు. ఈరోజు జెమ్స్ వైద్యశాలలో అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కాగా పాలకొండ, అంపిలికి చెందిన ఏ శంకర్రావు తన ఎస్డిపిని దానం చేసి
నిండు ప్రాణాన్ని కాపాడారని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారని కొనియాడారు. కార్యక్రమంలో ఉర్లం శివతేజ, శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ పాలకొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన పొందాలంటే వైసీపీ పాలన అత్యంత ఆవశ్యకమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకొని తనను బలపరిచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆమదల వలస నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపానన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతుల సదుపాయం కల్పించారన్నారు. ప్రతి గ్రామంలో అందమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరిగాయన్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మారిన బడి రూపురేఖలు వంటివి గ్రామ స్థాయి అభివృద్ధికి తార్కాణాలని అన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ చైర్మన్ దొంపల రామారావు, ఎంపీపీ కిల్లి ఉషారాణి, మండల పార్టీ ప్రెసిడెంట్ పప్పల రమేష్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బాడాన కృష్ణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కిల్లాన సూర్యారావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైన ఎండియు ఆపరేటర్లు, ఎండియు రైస్ వెహికల్స్, రాజకీయ నాయకుల ఫోటోలు కనిపించకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి అభ్యంతరాలకు తావేయకుండా పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు జేసీ నవీన్ కుమార్ సూచనలతో డిప్యూటీ తహసీల్దార్ షరీఫ్ ఆధ్వర్యంలో ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ పర్యవేక్షణలో మండలంలోని వెహికల్స్ కు నిబంధనల ప్రకారం స్టిక్కర్లు అతికించారు. ఈసీ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎండియు ఆపరేటర్లు రాజా, నరేష్, షేర్ ఖాన్, అప్పారావు, దివాకర్, కిషోర్, కిరణ్, దివాకర్, వరుణ్, ఈశ్వర్, శంకర్, మాధవ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నంలోని తృష్ణ గ్రౌండ్ లో నిర్వహించిన స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ బహిరంగ సభ విజయవంతం అవ్వడం హర్షదాయకమని హెచ్ఎల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో కొత్త ఉత్తేజం వచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తామంతా పాల్గొని ఈ సభలో చాలా విషయాలను తెలుసుకున్నామని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ పి రాకేష్ రెడ్డి సూచనలతో రానున్న ఎన్నికల్లో గెలిచేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. తామాడ గ్రామంలో శ్రీ 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 భవానీ మాత ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పాలిశెట్టి మధుబాబు, ఉమా దంపతులు భవానీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, హోమం, నక్షత్ర హారతి, కుంభహారతి నిర్వహించారు. ఆలయ పూజారులు సాయి శర్మ, నాగేశ్వర శర్మ, రవి శర్మ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. కార్యక్రమంలో మారం అప్పన్న, గొల్లబాబు, హరీష్, బాసిన గోవిందరెడ్డి, జనార్దన్, ప్రసాద్, జ్యోతి, పైడిరాజు పాల్గొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జలానీ సామున్ పిలుపునిచ్చారు. అతి సున్నిత ప్రాంతంగా గుర్తింపు పొందిన టెక్కలి, కోటబొమ్మాలి మండలాల్లో ఆయన రిజర్వ్ పోలీస్ దళాల ఫ్లాగ్ మార్చ్ లో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. కవాతు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎటువంటి భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురికావద్దని సూచించారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి 10 పోలింగ్ కేంద్రాలకు ఒక సెక్టార్ అధికారిని, పోలీస్ శాఖ నుంచి మరో సెక్టార్ అధికారిని నియమించామని, ఓటు వేయడంలో తమకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఈ గ్రూప్ సభ్యులకు, సెక్టార్ అధికారులకు లేదా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ నోరల్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఎస్పీ బాలచంద్రారెడ్డి, తహసీల్దార్ బాలమురళీకృష్ణ, సిఐ పైడయ్య, కోటబొమ్మాలి తహసీల్దార్ ఎల్ పాత్రో, ఎంపీడీఓ పద్మజ తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలు సక్రమంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పర్యవేక్షించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీకాకుళం పట్టణంలోని భాష్యం, గీతాంజలి పాఠశాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు గాను సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని, పరీక్షలు రాశాక ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలు అంశాలపై పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ సూచనలు చేశారు. జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి
మంజీర్ జిలానీ సామున్ కోరారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాజకీయ పార్టీలకు చెందిన బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు, జెండాలు వంటివన్నీ తొలగిస్తున్నామని, ఆయా పార్టీల నేతల విగ్రహాలు కనిపించకుండా వస్త్రాలతో కప్పి ఉంచుతామని తెలిపారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం రానున్న ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు చేయాల్సినవి, చేయకూడని అంశాలను ఈ సందర్భంగా వివరించారు. పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ ఖాతాను ప్రారంభించి ప్రతి ఖర్చును రిజిస్టర్లో నమోదు చేయాలని, అభ్యర్థుల ఖర్చుల వివరాలపై అధికారికంగా షాడో రిజిస్టర్ను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ముద్రించే కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు తదితర వాటికి ముందస్తుగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ అనుమతి పొందాలని, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో జారీ అయ్యే ఎన్నికల ప్రకటనలను రేట్ల ఆధారంగా అభ్యర్థి ఖర్చులో జమ చేయనున్నామని చెప్పారు. నామినేషన్ ముగిసేంత వరకు వ్యయ పరిశీలన బృందాలు తనిఖీలు నిర్వహిస్తాయని, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీం, వీడియోగ్రఫీ టీంలు ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తాయని, వారికి సహకారం అందించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులకు, పోలీసులకు సహకరించాలని, అనుమతి తీసుకున్న వాహనాల కంటే ఎక్కువ వాహనాలు ఉన్నట్లయితే వాటి అనుమతిని రద్దు చేస్తామని, ఒకరు తీసుకున్న వాహనాన్ని వేరే అభ్యర్థి వినియోగించరాదన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించుటకు మాజీ సైనికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సైనిక బోర్డులో సభ్యత్వం ఉన్న మాజీ సైనిక ఉద్యోగస్తులతో జిల్లా ఎస్పీ ఎన్నికల విధులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో మే 13వ తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నందున జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల బందోబస్తు విధులు నిర్వర్తించేందుకు ఆసక్తి గల ఉత్సాహవంతులైన 60 ఏళ్ల లోపు మాజీ సైనికులు స్వతహాగా వ్యక్తిగత వివరాలతో ఈ నెల 25వ తేదీ లోపల జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ ఎలాంటి క్రిమినల్ కేసులు లేని క్రమశిక్షణ కలిగిన మాజీ సైనికులను ఎన్నికల విధులకు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ, ఎస్బీ డిఎస్పీ త్రినాథరావు, జిల్లా మాజీ సైనికుల సమైక్య అధ్యక్షుడు పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో సజావుగా 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల సందర్భంగా సోమవారం శ్రీకాకుళం అరసవెల్లి రోడ్డులో గల కేశవరెడ్డి స్కూల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా విద్యార్థులకు త్రాగునీరు సదుపాయం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రశ్న పత్రాల భద్రత, పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో చేరి తిరిగి పరీక్షల అనంతరం వారి ప్రాంతాలకు చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో చీఫ్ సూపరింటెండెంట్ టి నారాయణమూర్తి, దయానంద్ కుమార్లు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పరీక్ష పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని ఎవరూ దాటొద్దని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి సుబ్బారావు ఎక్సైజ్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హెచ్చర్ల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద ఎక్సైజ్ శాఖ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున సిబ్బందికి పలు సూచనలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. B12 ఫామ్ ఇవ్వడమైందని, ఇందులో ఎంత తయారు అవుతున్నది జిల్లా ఎన్నికల అధికారికి, ఎన్నికల కమిషన్ కు అందజేయడం జరుగుతుందని చెప్పారు. బార్ల వద్ద, షాపు లోపల, బయట రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదన్నారు. షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పుస్తకాలు అన్ని అప్డేట్ గా ఉండాలని, షాపులు ఉదయం 11 నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉండాలన్నారు. ఒక వ్యక్తికి 3 బాటిళ్ల వరకు మాత్రమే ఇవ్వాలని తెలిపారు. సమావేశంలో సిఐలు శ్రీకాకుళం యూనిట్ కె లక్ష్మి, పలాస డివిజన్ ఐ ఇందుమతి, ఎస్ఐలు పి రాజగోపాల్, పివివిఎస్ఎన్ మూర్తి, ఏ రాజ్యలక్ష్మి, ఎం వేణు తదితరులు పాల్గొన్నారు. ఆమదాల వలస మండలంలో సోమవారం యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామచంద్రాపురం పంచాయతీ, పొన్నంపేట కాలనీ, ఆనందపురం, చవ్యకులపేట పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాల కోసం వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇంగువతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
ఇంగువను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక వంటల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఇంగువ వేసి వండిన పదార్థాలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేమిటంటే ఇంగువను ఆహారాల్లో తీసుకోవడం వల్ల గ్యాస్, పేగుల్లో పురుగులు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అజీర్ణం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండడం, మలబద్ధకం, డయేరియా, అల్సర్ల వంటి సమస్యలు ఉండవు. ఇంగువలో యాంటీవైరల్, యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందువల్ల శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. శరీరంలో అధికంగా ఉండే మ్యూకస్ కరుగుతుంది. దీంతో పాటు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, కోరింత దగ్గు వంటి సమస్యలు ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం వల్ల స్త్రీలకు వారి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఋతు సమయంలో అధికంగా రక్తస్రావం కాకుండా ఉంటుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్రసవ నొప్పులు రావడం వంటి సమస్యలు ఉండవు. దంతాలు, చెవి నొప్పి ఉన్నవారికి ఇంగువ ఎంతగానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువను కలిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది. అలాగే కొబ్బరి నూనె, ఇంగువను కలిపి ఆ మిశ్రమాన్ని 2 చుక్కల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఇంగువలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మానవుడు గడియారం లాంటి యంత్రం కాదు. ఒకసారి కీ ఇస్తే తనంతట తానే తిరగడానికి. అనుభవాల జీవితము, అనుభవమే నిత్య మార్పుకు దోహదకారి. అనుభూతి శాశ్వత మార్పుకు సహకారి. మానవులకు పరమాత్ముని ఆభరణం విశ్వాసం. మీ వద్ద ఉన్న ఉత్తమ అంశాలను ఇతరులకు ఇవ్వండి. అదే పరమాత్ముని విశ్వాసమునకు చిహ్నం. అప్పుడే పరమాత్మ అత్యంత ఉత్తమమైన సత్యం అనుభూతి ఇస్తాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.